హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ టాంజెంట్స్ అండ్ సికెంట్స్ టు ఏ సర్కిల్లో ఎక్సర్సైజ్ 9.2లోని సెకండ్ పార్ట్ని నేర్చుకోబోతున్నాం. దీనిలో మనకి ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి నేర్చుకోబోయే టాపిక్ డీటెయిల్స్ చూద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా ప్రాబ్లమ్స్ చేయడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన ప్రీవియస్ మెయిన్ కాన్సెప్ట్స్ ఒకసారి గుర్తు చేస్తూ రివిజన్ చేస్తూ ఎక్సైజ్ 9.2లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే లాస్ట్ వీడియోలో మనం 4 వరకు సాల్వ్ చేసాం. సో 5 to 9 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేయబోతున్నాం. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ టాపిక్ లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాంజెంట్స్ అండ్ సికెంట్స్ టు ఏ సర్కిల్లో మనకి ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని టాంజెంట్ రిలేటెడ్ కాబట్టి ఒకసారి టాంజెంట్ అంటే ఏమిటి, దాని కొన్ని ప్రాపర్టీస్ గుర్తు తెచ్చుకుందాం. A line which touches a circle at only one point is called a tangent of the circle. సో ఈ విధంగా ఒక సర్కిల్ ని ఒక లైన్ కేవలం ఒకే ఒక పాయింట్ వద్ద కనుక టచ్ చేస్తూ ఉంటే, సపోజ్ ఇది సెంటర్ ఓ అనుకుంటే పి అనేది ఆ పాయింట్ సర్కిల్ పైన ఉన్న పాయింట్ ఏదైతే లైన్ తో టచ్ అవుతుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఇలా ఒకే పాయింట్ వద్ద టచ్ అవుతూ వెళ్ళేటువంటి లైన్ నే మనం టాంజెంట్ అని పిలుస్తాం. అలాగే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ప్రూవ్ చేసింది. ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇందులో ఓపీని రేడియస్ అంటామని తెలిసిందే. ఈ రేడియస్ కి ఈ టాంజెంట్ అనేది ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర అయితే రేడియస్ గీచామో అక్కడ ఉన్నటువంటి టాంజెంట్ ఆ రేడియస్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది అని అర్థం. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ చూస్తే, the lengths of tangents drawn from an external point to a circle are equal. ఇలా ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ ఏదైనా మనం తీసుకున్నట్లయితే ఒక పి అనేది అవుట్ సైడ్ పాయింట్, ఎక్స్టర్నల్ మీన్స్ దానికి అవుట్ సైడ్ ఉన్న ఏ పాయింట్ మనం తీసుకున్నా సరే దాని నుంచి 2 టాంజెంట్స్ మనం గీయగలుగుతాం. రెండు వైపులా కూడా 2 టాంజెంట్స్ గీయగలుగుతాం. ఆ 2 టాంజెంట్స్ యొక్క లెన్స్ మీన్స్ ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఈ ప్లేస్ ఒకటి క్యూ, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ అనుకుంటే పిక్యూపిఆర్ అనే వాటి యొక్క లెన్స్ మనకి ఈక్వల్ గా ఉంటాయి అనేది కూడా మనం ఒక థియరం ద్వారా ప్రూవ్ చేస్తాం ప్రీవియస్ క్లాసెస్ లో. దాని రిజల్ట్ కూడా ఇక్కడ మీకు గుర్తు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మరికొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా మనం చేయబోతున్నాం. సో ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 9.2లోకి వచ్చాం. దానిలో రిమైనింగ్ ప్రాబ్లంలో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. 5th ప్రాబ్లం. సో లాస్ట్ వీడియోలో మనం 4 వరకు సాల్వ్ చేసాం కాబట్టి 5th ప్రాబ్లం ఒకసారి ఇక్కడ చూద్దాం. So draw a circle of radius 6 centimeters from a point 10 centimeters away from its center. Construct the pair of tangents to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. సో టోటల్గా ఇక్కడ క్వశ్చన్ మనం చదివినట్లయితే ఇది ఒక కన్స్ట్రక్షన్ అనే విషయం అర్థమవుతుంది. సో కన్స్ట్రక్షన్ దేనికైనా సరే మనం ఒక రఫ్ స్కెచ్ని ఫ్రేమ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా ఒక రఫ్ స్కెచ్ తీసుకుందాం. సో ఈ రఫ్ స్కెచ్ లో భాగంగా మనకి ఎలాగో సర్కిల్ కావాలి కాబట్టి నేను ఒక సర్కిల్ తీసుకున్నాను. ముందుగా ఏం ఇచ్చారు చూడండి, డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. అంటే ఒక సర్కిల్ గీయాలి, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఈ విధంగా మనకి 6 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత ఏం చేయాలి చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్. ఇది మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనుకుంటే, ఏదైనా సపోజ్ సి అనేది సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ ఏవేలో ఒక పాయింట్ మనం తీసుకోవాలి. అంటే ఇది 6 సెంటీమీటర్స్ కాబట్టి ఇంకా కొంత సపోజ్ దీన్నే మనం ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకుంటే, సపోజ్ 10 సెంటీమీటర్స్ వరకు వచ్చిన పాయింట్ ఏదైనా పి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేయాలి. సో సిపి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి, టోటల్గా మనకి ఇలా 10 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది మనకి ఫస్ట్ ఇక్కడ వరకు తీసుకున్నటువంటి విషయం. కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్. ఇక్కడ నుంచి ఈ పి అనేటువంటి పాయింట్ నుంచి మరి సర్కిల్ కి 2 టాంజెంట్స్ వస్తాయని మనకు తెలుసు. ఆ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ మెజర్ దేర్ లెన్స్. వాటి లెన్స్ ఎంత ఉంటాయో తర్వాత మెజర్ చేస్తాం. ఆ లెన్స్ ఎంత ఉండాలో ఆ మెజర్మెంట్ ని వెరిఫై బై యూజింగ్ పైథాగరస్ థియరం అని కూడా ఫైనల్ గా అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఒక మనం సిని వాటితో టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ తో జాయిన్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫ్రేమ్ అవుతాయి. వాటిలో పైథాగరస్ థియరం యూజ్ చేసి కూడా ఆ మెజర్మెంట్స్ వెరిఫై మనం చేసుకోవచ్చు. సరే, ఇది లాస్ట్ మనం చేయాల్సిన విషయం. ముందుగా ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ ద్వారా దీన్ని చేస్తామంటే, మనకి పి నుంచి సర్కిల్ ని ఏదో ఒక పాయింట్ లో కలిపేస్తే అది టాంజెంట్ అవ్వదు. ఆ కలిపిన పాయింట్ దగ్గర సిని జాయిన్ చేస్తే మనకి కరెక్ట్ గా 90 డిగ్రీస్ వచ్చేదే ఉండాలి. మరి ఏ పాయింట్ దగ్గర కలిపితే ఇక్కడ రైట్ యాంగిల్ ఫ్రేమ్ అవుతుందో అదే మనకి టాంజెంట్ అవుతుంది. కాబట్టి ముందు మనం ఏం చేస్తాం,
మనకి ఒక జనరల్ కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైనా సరే ఒక సెమీ సర్కిల్ని తీసుకుంటే సెమీ సర్కిల్ అంటాం. సో సర్కిల్లో ఆఫ్ ఉన్నటువంటి పార్ట్, సెమీ సర్కిల్లో ఫ్రేమ్ అయ్యేటువంటి యాంగిల్ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉంటుంది అనేది మనం లోయర్ సెక్షన్స్ లో నేర్చుకున్న కాన్సెప్ట్. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్. అంటే సిపి అనేది ఒక డయామీటర్ గా తీసుకుని సిపిలో ఆఫ్ పార్ట్ అంటే సిపిలో మిడిల్ పాయింట్ ని మనం సెంటర్ గా తీసుకుని ఇంకో సర్కిల్ నిర్మిస్తే ఆ సర్కిల్ ఈ సర్కిల్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ కనుక ఆ పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఒక సెమీ సర్కిల్ లోపలే యాంగిల్ అవుతుంది కాబట్టి ఆ సపోజ్ ఇక్కడ క్యూ దగ్గర లేదా ఏ దగ్గర అనుకుంటే ఆ సిఏపి అనేటువంటి యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. ఉదాహరణకి మనం ఇక్కడ సి తీసుకున్నాం, ఇక్కడ పి ఉంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది ఇలాంటి ఒక సెమీ సర్కిల్ ని లేదా ఫుల్ సర్కిల్ ని కన్స్ట్రక్ట్ చేస్తే ఇటు ఒక పాయింట్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాం ముందుగా అంటే ఈ సిపి యొక్క మిడిల్ పాయింట్ ని గుర్తిస్తాం. ఆ మిడిల్ పాయింట్ ని గుర్తించడానికి కూడా కరెక్ట్ వే జామెట్రికల్ గా ఏమిటి అంటే ఏదో మనం స్కేల్ ద్వారా అని కాకుండా దీని యొక్క పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ని డ్రా చేస్తాం. అంటే మనకి ఇక్కడ సిపి ఉన్నప్పుడు పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మీన్స్ సిపిలో ఆఫ్ రేడియస్ కంటే ఎక్కువ తీసుకుని అంటే ఆఫ్ లెంత్ కంటే ఎక్కువ తీసుకుని సి నుంచి అలాగే పి నుంచి కూడా ఈ విధంగా ఆర్క్స్ డ్రా చేస్తాం. ఆ ఆర్క్స్ ని రెండు వైపులా ఈ విధంగా కట్ చేసినప్పుడు వీటిని కనుక ఎప్పుడైతే మనం ఇలా జాయిన్ చేసామో అది ఆటోమేటిక్ గా మనకి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది. అంటే మిడిల్ లోంచి వెళ్తూ కరెక్ట్ గా 90 డిగ్రీస్ ఉంటుంది. సో అటువంటి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేస్తే ఆల్రెడీ ఇది టోటల్ 10 సెంటీమీటర్స్ కనుక 5 దగ్గర నుంచి అది వెళ్తుంది కాబట్టి ఈ సర్కిల్ కి ఇన్నర్ ప్లేస్ లోంచి ఈ విధంగా ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మనకు వస్తుంది. ఈ మిడిల్ పాయింట్ మనం ఎం ని మనం గుర్తించాలి. సో ఈ మిడిల్ పాయింట్ ఇప్పుడు ఈ మనం గీయబోయే సర్కిల్ కి సెంటర్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎం నుంచి ఏం చేయాలి, మనం ఎం సెంటర్ గా తీసుకుని ఎంసి లేదా ఎంపి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఆ రేడియస్ ని మనం తీసుకుని ఒక చుట్టూ ఒక సర్కిల్ గీసినట్లయితే ఇప్పుడు ఆ సర్కిల్ ఇలా ఒక సెమీ సర్కిల్ గా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెమీ సర్కిల్ రూపంలో ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఎక్కడైతే ఈ రెండు సర్కిల్స్ మీట్ అవుతాయో ఒకటి ఏ ఒకటి బి ఇలాంటి పాయింట్స్ మనం తీసుకుంటే ఇప్పుడు వీటిని ఈ ఏబిలో ఉన్న పాయింట్స్ ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా తీసుకుని పికి జాయిన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ గీచిన రెండు కూడా మనకి ట్యాంజెంట్స్ అవుతాయి. జస్ట్ రఫ్ స్కెచ్ కాబట్టి ఎలా చేయాలనే విధానం మాత్రమే ఇక్కడ ఇలా చూపించడం జరిగింది. మీకు దీన్ని పూర్తి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రూపంలో మనం చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి, ముందుగా మనం ఒక సర్కిల్ తీసుకున్నాం 6 సెంటీమీటర్స్ తో, సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పాయింట్ తీసుకుని ముందు దానికి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఈ విధంగా గీస్తే అంటే హాఫ్ కంటే ఎక్కువ తీసుకుని సి నుంచి రెండు ఆర్కులు పి నుంచి అవే ఆర్క్స్ అదే డిస్టెన్స్ తో కట్ చేస్తే ఈ రెంటిని జాయిన్ చేస్తే వచ్చేటువంటి ఈ పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మిడిల్ లో ఎక్కడ టచ్ అవుతుందో అదే మనం ఎం గా తీసుకుని అంటే మిడిల్ పాయింట్ అని మనకు అర్థం కావడానికి ఎం సెంటర్ గా ఒక సర్కిల్ ని గీసినట్లయితే ఆ సర్కిల్ ఈ సర్కిల్ ఎక్కడైతే మీట్ అవుతాయో అవే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అవుతాయి. కరెక్ట్ గా ఈ పిని ఆ రెండింటితో జాయిన్ చేస్తే అప్పుడు పిఏ పిబి అనేవి మనకి వాటి లెంత్స్ అవుతాయి. ఇది మెజర్మెంట్ మనం తర్వాత చేయొచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ స్టెప్స్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఫస్ట్ స్టెప్ చూపించాను చూడండి. డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ సి అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. బికాజ్ ముందు మనకి ఏమన్నాడు, రేడియస్ 6 సెంటీమీటర్స్ తో సర్కిల్ గీయమన్నాడు కాబట్టి ఫస్ట్ స్టెప్ లో మనం చేయాల్సింది ఈ విధంగా సెంటర్ సి గా మనం తీసుకుని రేడియస్ 6 సెంటీమీటర్స్ ఉండే విధంగా మీరు మెజర్ చేస్తూ ఒక సర్కిల్ గీయాలి. ఇది ఫస్ట్ స్టెప్ లో మనం చేసేది. ఇక నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక పాయింట్ తీసుకోవాలి. అది ఎంత దూరంలో ఉండాలంటే 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్. అంటే సి నుంచి ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ 10 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న ఒక పాయింట్ ని గుర్తించి ఆ రెండు కూడా జాయిన్ చేస్తాం. అంటే టేక్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ దట్ ఈస్ పి, జాయిన్ సి అండ్ పి. ఇది మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్. అదే కన్స్ట్రక్షన్ ఇక్కడ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేశాను, సి నుంచి ఒక 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ ని గుర్తించడం జరిగింది. అదే విషయం ఇక్కడ స్టెప్ లో సెకండ్ స్టెప్ గా మెన్షన్ చేసాం. టేక్ ఏ పాయింట్ పి విచ్ ఈస్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ అండ్ జాయిన్ సి కామా పి. కరెక్ట్ గా సి నుంచి 10 సెంటీమీటర్స్ దూరంలో ఉండేలాగా మనం గుర్తించి ఆ రెండింటిని మనం జాయిన్ చేస్తాం. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సిపికి కరెక్ట్ గా పెర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఈ మిడిల్ లోంచి వెళ్తూ పెర్పెండిక్యులర్ గా ఉండే దాన్ని సి నుంచి పి నుంచి కూడా రెండేసి ఆర్కులు అటు ఇటు గీయడం ద్వారా హాఫ్ కంటే ఎక్కువ తీసుకుని మనం పెర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేస్తాం. ఎక్కడైతే అది సిపిని మీట్ అవుతూ వెళ్తుందో ఆ ప్లేస్ మనం ఎం గా గుర్తిస్తాం. సో నెక్స్ట్ పాయింట్ గా దాన్ని రాస్తున్నాం, ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడు సిపికి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయడం వల్ల ఈ విధమైన లైన్ ఫామ్ అవుతుంది. డ్రా ద పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ సిపి విచ్ బైసెక్ట్స్ ఇట్ అట్ ఎం. ఏదైతే ఎం అనే దగ్గర సిపిని బైసెక్ట్ చేస్తుందో దాన్ని గుర్తించాం. ఇప్పుడు ఎంని సెంటర్ గా తీసుకుని ఒక సర్కిల్ ని మనం గీయాల్సింది. ఎం సెంటర్ రేడియస్ ఎక్కడి వరకు తీసుకోవాలి, ఎం నుంచి సి వరకు లేదా ఎం నుంచి పి వరకు. సో టేకింగ్ ఎం యాజ్ సెంటర్
MC is equal to MP as a radius, draw another circle to meet the given circle at 2 points. Let us say the 2 points are A and B. అంటే M నుంచి సెంటర్ గా తీసుకుని గీచిన మరొక సర్కిల్ ఆల్రెడీ మనకి ఇచ్చిన సర్కిల్ ని రెండు చోట్ల మీట్ అవుతుంది. ఆ రెండు చోట్లని మనం ఏబీలుగా గుర్తించాలి. నెక్స్ట్ పాయింట్ అదే రాస్తున్నాం, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం చూడండి. సో మీకు ఏం చేస్తాను, M ని సెంటర్ గా తీసుకుని ఈ విధంగా ఒక సర్కిల్ ని మళ్ళీ గీయడం జరిగింది MC MP రేడియస్ తో. సో టేకింగ్ M యాజ్ సెంటర్ and MC equal to MP as radius, draw another circle to meet the given circle at A, B. సో ఇప్పుడు M నుంచి ABల వద్ద మీట్ అయ్యేలాగా మరొక సర్కిల్ నేను డ్రా చేయడం జరిగింది. ఈ ABలు దేన్ని సూచిస్తాయంటే కరెక్ట్ గా ఇక్కడ కనుక P ని జాయిన్ చేస్తే C ని జాయిన్ చేస్తే మనకు అక్కడ 90 degrees ఫ్రేమ్ అయ్యే యాంగిల్స్, బికాజ్ యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ వచ్చేలాగా మనం చేసాం. ఇక్కడ 90 degrees ఫ్రేమ్ అవుతుందంటే అది ఆల్రెడీ అక్కడ టాంజెంట్ అవుతుంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ పాయింట్ లో మనం ఏం చేయాలి, జాయిన్ చేయాలి. PA అండ్ PB జాయిన్ చేయాలి. ఆర్ అంటే మనకు కావాల్సినటువంటి ద పెయిర్ ఆఫ్ రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్ కదా రాస్తున్నాం, PA PB జాయిన్ చేస్తున్నాం చూడండి. సో అదే విషయం ఇక్కడ రాస్తాను, జాయిన్ PA అండ్ PB. PA ని జాయిన్ చేసాం, PB ని జాయిన్ చేసాం. PA అండ్ PB ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి టాంజెంట్స్ ఈ రెండు అవుతాయి, PA అండ్ PBA రిక్వైర్డ్ టాంజెంట్స్ అవుతాయని చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మెజర్ దేర్ లెన్స్ కూడా అడిగాడు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మెజర్మెంట్ చూసినట్లయితే ఇదంతా స్టెప్స్ పూర్తయిన తర్వాత మెజర్మెంట్ మీరు ఇదే మొత్తం కంపాస్ సహాయంతో కరెక్ట్గా స్కేల్ యూజ్ చేసినట్లయితే ఈ మెజర్మెంట్ మీరు కొలిచి చూసినట్లయితే ఇక్కడ P నుంచి A కానీ P నుంచి P కానీ రెండు సమానంగా ఉంటాయి. అవి ఎంత ఉంటాయో కూడా ఐడెంటిఫై చేయండి. అంటే జనరల్గా ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ Cని అదేవిధంగా Aని ఈ CAని కూడా మనం ఇలా కలిపి చూసినప్పుడు ఇక్కడ టోటల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి ఇందులో ఈ ప్లేస్ మనకి ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. సో ఇది మనం 10 centimeters అని ఆల్రెడీ తెలుసు, ఈ రేడియస్ 6 అని తెలుసు. మీరు ఎగ్జాక్ట్గా దీన్ని కొలిచి చూసినట్లయితే చూడండి మీకు 8 centimeters లెంత్ వస్తుంది. సో ఈ మెజర్మెంట్ PA ఆర్ PB మెజర్ దేర్ లెన్స్ అన్నాడు కాబట్టి అది మనం చేయాలి. వెరిఫై బై యూజింగ్ పైథాగరస్ థియరం, ఈ పార్ట్ కూడా మనం ఇప్పుడు పూర్తి చేద్దాం. సో మనం వెరిఫికేషన్ అనే పార్ట్ చేస్తున్నాం. ఈ స్టెప్స్ అన్ని అయిపోయాక పైథాగరస్ థియరం బట్టి ఎలా వెరిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ CAP అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. CAPలో ఏ దగ్గర మనకి 90 degrees ఫామ్ అవుతుందని అర్థం. యాంగిల్ CAP is equal to 90 degrees. సో బై పైథాగరస్ థియరం మనం ఈ పైథాగరస్ థియరం బట్టే వెరిఫై చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ టాంజెంట్ లెంత్ ఎంత రావాలనేది మనం చూసినట్లయితే as per Pythagoras theorem, the square of hypotenuse is equal to the sum of the squares of the other two sides. A కి ఆపోజిట్ గా ఉన్న CP ఇక్కడ హైపోటెన్యూస్ కాబట్టి CA స్క్వేర్ PA స్క్వేర్ కలిపితే CP స్క్వేర్ అవ్వాలి. సో మనం అదే విషయం ఇక్కడ రాయొచ్చు, CA స్క్వేర్ ప్లస్ PA స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు CP స్క్వేర్. మరి ఇందులో CA అంటే ఈ రేడియస్ కాబట్టి ఇది ఆల్రెడీ మనకి 6 centimeters అని తెలుసు. PA అనేది సపోజ్ లెంత్ అది తెలియదు అనుకుంటే CP అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 10 centimeters ఇచ్చాడు కాబట్టి ఇది 10 స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ 36 ప్లస్ PA స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 100 అయింది. సో ఇక్కడ PA స్క్వేర్ వాల్యూ మనకి రావాలంటే ఈ 36ని ఇటు మైనస్ చేస్తే 100 మైనస్ 36 ఈక్వల్ టు 64 అవుతుంది. సో PA అనేటువంటి వాల్యూ మనం తీస్తే √64, ఇది పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కనుక ఎగ్జాక్ట్గా మనకి 8 centimeters అని వస్తుంది. ఇదంతా చేయకముందే మనం వెరిఫై చేసి కరెక్ట్గా మీరు ఈ మెజర్మెంట్కి వచ్చినట్లయితే 8 centimeters అని తెలుస్తుంది. సో పైథాగరస్ థియరం ద్వారా కూడా రావాల్సిన లెంత్ ఎంత 8 centimeters కాబట్టి దీని వెరిఫికేషన్ ఇక్కడతో మనకి పూర్తయింది. సో ఈ కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడతో మనకి పూర్తయింది. వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఇది. అంటే ఇది కేవలం ఈ ఒక్క ప్రాబ్లం అని కాకుండా ఒక సర్కిల్లో ఒక సెంటర్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో కానీ లేదా అవుట్ సైడ్ ఎనీ పాయింట్ తీసుకున్నప్పుడు దానికి నుంచి వచ్చే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనే ప్రాసెస్ ఇది. ఆ రెండు జాయిన్ చేయటం, ఆ రెండింటికి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయడం, ఇది మీట్ అయిన ప్లేస్ నుంచి కరెక్ట్గా ఈ రెండింటి నుంచి వెళ్ళేలాగా ఒక సర్కిల్ని గీయటం, అంటే ఇది సెంటర్గా తీసుకుని ఆ సర్కిల్ ఈ సర్కిల్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ రెండు పాయింట్స్ని ఎక్స్టర్నల్ పాయింట్తో జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి రెండు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అవుతాయని మనం చెప్పొచ్చు. సో దీని ఆధారంగా మనం ప్రాబ్లం నెంబర్ 5 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ దీని తర్వాత చేయబోయేటువంటి ప్రాబ్లం నెంబర్ 6 ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 6, construct a tangent to a circle of radius 4 centimeters from a point on the concentric circle of radius 6 centimeters and measure its length. Also verify the measurement by actual calculation. సో ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ అని అర్థమవుతుంది మనకి. ఒక సర్కిల్కి టాంజెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ సర్కిల్ రేడియస్ 4 centimeters, బట్
ఆ ట్యాంజెంట్ ఎక్కడి నుంచి కన్స్ట్రక్ట్ చేయాలో చూడండి, కాన్సెంట్రిక్ సర్కిల్ అని ఇవ్వబడింది. సో కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే సేమ్ సెంటర్తో మరొక సర్కిల్ని తీసుకోవాలి 6 సెంటీమీటర్స్ రేడియస్తో. అక్కడ నుంచి దీనికి మనం ట్యాంజెంట్ గీయాలి. సో మిగిలిన ప్రాసెస్ అంతా ఇంతకు ముందులానే ఉంటుంది. ముందుగా మనం రఫ్ స్కెచ్ చూద్దాం. సో రఫ్ స్కెచ్ ప్రకారం చూడండి, నేను ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏమిటో ఇక్కడ చూపించాను. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సిన వర్డ్ ఇదనమాట. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటేనే సర్కిల్స్ విత్ సేమ్ సెంటర్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఇక్కడ ఉన్న వాటిలో ఈ లోపల ఉన్నటువంటి సర్కిల్ తీసుకుంటే 4 సెంటీమీటర్స్ రేడియస్ వచ్చినట్లు అవుతుంది. ఇది 4 సెంటీమీటర్స్ అయితే, ఈ అవుటర్ టోటల్గా ఈ మొత్తం బిగ్గర్ సర్కిల్ తీసుకుంటే దాని రేడియస్ 6 సెంటీమీటర్స్ అంట. అంటే అడిషనల్గా ఇది ఒక 2 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి మనం కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే మొత్తం 6 సెంటీమీటర్స్ ఉండేలాగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4. మనం దీనికి టాంజెంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫ్రమ్ ఎక్కడి నుండి అంటే, ఇంతకుముందు పాయింట్ అవుట్ సైడ్ ఒక డిస్టెన్స్లో తీసుకున్నాం. ఇక్కడ ఆన్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే పేరులోనే ఉంది, దీనిపైన తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక రకంగా ఇక్కడ నుంచి 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనం తీసుకుంటున్నాం అని అర్థం. సో ఆ పాయింట్ ఎటువైపు ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు. మనం ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇంతకు ముందులాగే దీన్నే ఎక్స్టెండ్ చేస్తే, సపోజ్ ఈ పాయింటే కనుక మనం ఆ పి అనే పాయింట్గా తీసుకుంటే, ఇక్కడ నుంచి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి మెజర్ ఇట్స్ లెంత్ అన్నాడు. అలాగే యాక్చువల్ క్యాలిక్యులేషన్తో కూడా దాన్ని మెజర్మెంట్ ఎలా చేయొచ్చో ఒకసారి అడిగాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇక్కడ మనం సెంటర్గా ఇంతకు ముందులానే సి అని తీసుకున్నాం అనుకోండి. సో ఈ సిపి అనే దాన్ని మనం జాయిన్ చేస్తాం. పి ఏమో లార్జర్ సర్కిల్ పై ఉంది, సి అనేది టోటల్గా 2 సర్కిల్స్కి సెంటర్. మళ్ళీ ఏం చేయాలి, మనం పి నుంచి టాంజెంట్స్ కావాలంటే టోటల్గా ఈ సిపికి మనం పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయాలి. ఇది యాక్చువల్గా ఇక్కడ 4, ఇక్కడ అడిషనల్గా 2a ఉంటుంది కాబట్టి ఈ మధ్యలోనే మనకి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఈ విధంగా వస్తుంది. అది ఎక్కడైతే మీట్ అయిందో దాన్ని ఎం అనుకుంటాం. సో ఎం నుంచి ఒక ఇది సెంటర్గా తీసుకుంటూ ఈ విధంగా మరొక సర్కిల్ గీస్తాం. ఈ సర్కిల్ పిలోంచి సిలోంచి వెళ్తుంది. ఇది ఈ స్మాలర్ సర్కిల్ని ఎక్కడెక్కడైతే టచ్ అయిందో ఆ ప్లేస్ని మళ్ళీ అప్పట్లాగే మనం ఒకటి ఏ అని ఒకటి బి అని తీసుకుంటే, ఈ ఏని అలాగే బిని పితో కనుక మనం జాయిన్ చేస్తే వచ్చేవి మనకి ట్యాంజెంట్ అవుతుంది. ఏదో ఒక ట్యాంజెంట్ అందులో గీస్తే చాలు, పిఏ ఆర్ పిబి. తర్వాత ఏం చేయాలి, దాన్ని లెంత్ ఎంత ఉంటుంది సుమారుగా పిఏ లెంత్ ఎంత ఉందో మన స్కేల్తో కొలిచిన ద్వారా దాన్ని బట్టి ఆ మెజర్మెంట్ని యాక్చువల్ క్యాలిక్యులేషన్ ప్రకారం, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే వచ్చే క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా అది సేమ్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. సో ఎప్పట్లాగే మనం ఏం చేయాలి, ఒక సర్కిల్ని గీయటం కాకుండా ముందే 2 సర్కిల్స్ గీసుకుని పెద్ద సర్కిల్ మీద ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ని మనం సెంటర్తో జాయిన్ చేసి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీచి వచ్చిన మిడ్ పాయింట్ నుంచి కరెక్ట్గా ఈ సిపి టచ్ అయ్యే విధంగా ఒక సర్కిల్ని గీసినట్లయితే, ఇంతకుముందే చెప్పినట్లు సెమీ సర్కిల్ ఇక్కడ వచ్చేలాగా చేసినట్లయితే, అది ఎక్కడైతే స్మాలర్ సర్కిల్ మీట్ అవుతుందో ఆ ప్లేస్లే మనకు కావాల్సిన పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అవుతాయి. ఇప్పుడు మనం మెయిన్ స్టెప్స్లోకి, సో మళ్ళీ మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మళ్ళీ సపరేట్గా చూపిస్తున్నాను. సో ముందు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్టెప్లో ఒక కాన్సెంట్రిక్ సర్కిల్స్ పెయిర్ మనం తీసుకోవాలి. అంటే రేడియస్ 4 సెంటీమీటర్స్తో ఒకటి, 6 సెంటీమీటర్స్తో ఒకటి. కాబట్టి ఫస్ట్ స్టెప్లో ముందుగా మనం ఒక కాన్సెంట్రిక్ సర్కిల్స్ని డ్రా చేద్దాం. సో చూడండి, దీస్ ఆర్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. డ్రా కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ సెంటర్ సి. మనం సి అనే సెంటర్ని తీసుకున్నాం అండ్ అంటే రేడియస్ రెండు కూడా 4 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. సో ఈ స్మాలర్ సర్కిల్ 4 ఉంది, లార్జర్ సర్కిల్ 6 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి. ఈ గ్యాప్ జస్ట్ 2 సెంటీమీటర్స్ ఉంటుందని అర్థం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఎక్కడ ఉండాలి అంటే ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ మీద, అంటే ఈ అవుటర్ సర్కిల్ బిగ్గర్ సర్కిల్ ఏమైనా ఉందో దానిపైన ఒక పాయింట్ మనం తీసుకుని సితో దాన్ని జాయిన్ చేయాలి. అదే మనం నెక్స్ట్ స్టెప్గా తీసుకోవచ్చు. సో టేక్ ఏ పాయింట్ పి ఆన్ లార్జర్ సర్కిల్. చూడండి, లార్జర్ సర్కిల్ పైన ఒక పాయింట్ తీసుకున్నాను అంటే ఆటోమేటిక్ ఇది 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ జాయిన్ సి కామా పి, సెంటర్ని పితో జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత మనం ఏం డ్రా చేయాలి, ఈ సిపికి పెర్పెండిక్యులర్ బైసెక్టార్. అంటే ఇది టోటల్ 6 సెంటీమీటర్స్ కాబట్టి 3 సెంటీమీటర్స్ ఉన్న పార్ట్లోంచి కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళేలాగా ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టార్. అది డ్రా చేసే విధానం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సి నుంచి హాఫ్ కంటే ఎక్కువ, మీకు ఇక్కడ సిపి ఈ విధంగా ఉందనుకుంటే రఫ్గా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి హాఫ్ కంటే ఎక్కువ ఇలా తీసుకుని రెండు వైపులా ఆర్క్స్ గీయటం, మళ్ళీ పి నుంచి సేమ్ ఆర్క్స్ని ఈ విధంగా కట్ చేయడం చేస్తే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని ఏవైతే కలుపుతూ ఒక లైన్ ఫామ్ అవుతుందో ఇదే పెర్పెండిక్యులర్ బైసెక్టార్. అదే పని ఇక్కడ మనం చేయాలి. సి నుంచి పి నుంచి 2 ఆర్క్స్ రెండు వైపులా గీయడం ద్వారా. సో నెక్స్ట్ పాయింట్గా అది మనం రాస్తున్నాం. ఎక్కడైతే అది మీట్ అయిందో ఆ మిడిల్ పాయింట్ ఎంగా మనం గుర్తిస్తాం. సో చూడండి, ఇలా సిపికి గీయడం వల్ల ఈ విధంగా ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టార్ వచ్చింది. అది ఎం దగ్గర మీట్ అయింది. అదే పాయింట్ ఇక్కడ రాసింది. డ్రా ద పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ సిపి. సిపికి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీస్తే
విచ్ బైసెక్ట్స్ ఇట్ అట్ ఎం. ఆ సిపిని అది ఎక్కడ కట్ చేస్తుంది అంటే ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ని మనం ఎం అనే పేరు పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎం అనేది సెంటర్గా తీసుకుని, ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం మరో సర్కిల్ని డ్రా చేస్తాం. ఆ మరో సర్కిల్ ఎందుకు అంటే ఈ స్మాలర్ సర్కిల్కి ఎక్కడ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకోవాలో మనకు తెలియాలంటే, ఇప్పుడు వచ్చే సర్కిల్ ఈ సిపిని డయామీటర్గా కలిగిన సర్కిల్ అవుతుంది. సెమీ సర్కిల్ ప్లేస్లో వస్తాయి కాబట్టి అవి 90 degrees ఉంటాయి. సో సిపిలోంచి వెళ్ళేలాగా ఎం నుంచి, అంటే ఎం సెంటర్గా, టేకింగ్ ఎం యాజ్ సెంటర్ అండ్ ఎంసి ఈక్వల్ టు ఎంపీ యాజ్ రేడియస్, డ్రా అనదర్ సర్కిల్. ఆ అనదర్ సర్కిల్ గీస్తే టు మీట్ ద స్మాలర్ సర్కిల్ అట్ ఏ అండ్ బి అనే నేమ్స్ మనం ఇవ్వచ్చు. సో నెక్స్ట్ పాయింట్ అదే రాస్తున్నాం, ఇక్కడ డ్రా చేస్తున్నాం చూడండి. సో మీకు సిలోంచి పిలోంచి వెళ్ళేలాగా మరొక సర్కిల్ డ్రా చేస్తాం, టేకింగ్ ఎం యాజ్ సెంటర్. ఎం సెంటర్గా తీసుకుని రేడియస్ ఎంత అంటే ఎంసి ఆర్ ఎంపీ, ఎంసి ఎంపీ రెండు ఈక్వల్ కాబట్టి వాటిని రేడియస్గా తీసుకుని డ్రా అనదర్ సర్కిల్ టు మీట్. దేన్ని మీట్ అయ్యే విధంగా మనం గీయాలి, స్మాలర్ సర్కిల్ టు మీట్ ద గివెన్ సర్కిల్. అంటే గివెన్ సర్కిల్ మీన్స్ ఫస్ట్ ఉన్న సర్కిల్ 4 సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడ మీట్ అవుతుంది, ఏ అండ్ బి, ఏ బిల వద్ద మీట్ అవ్వాలి. నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏమిటి, జాయిన్ పి టు ఏ అండ్ బి అనమాట. పి అనే దాన్ని ఏతోనూ బితోనూ జాయిన్ చేస్తే అవే రిక్వైర్డ్ టాంజెంట్స్ మనకు అవుతాయి. సో నెక్స్ట్ స్టెప్లో అది మనం మెన్షన్ చేస్తున్నాం, జాయిన్ పిఏ అండ్ పిబి. చూడండి, పిఏని పిబిని నేను జాయిన్ చేశాను. పిఏ ఆర్ పిబి ఇస్ ద రిక్వైర్డ్ టాంజెంట్. ఇప్పుడు ఈ జాయిన్ చేసిన దాంట్లో పిఏ కానీ పిబి కానీ మనకి రిక్వైర్డ్ టాంజెంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మెజర్ ఇట్స్ లెంత్ అని కూడా అడిగాడు, వెరిఫై ద మెజర్మెంట్ బై మరి యాక్చువల్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది. కాబట్టి ముందుగా దీని యొక్క మెజర్మెంట్ మనం కొలవాల్సి ఉంది అనమాట. అంటే ఆ పి నుంచి ఏ కానీ పి నుంచి బి కానీ ఎంత ఉంటుంది అనేది మీరు డ్రా చేసిన వాళ్ళకి నేరుగా అది మనం స్కేల్ సహాయంతో కొలవచ్చు. మరి ఇక్కడ ఇది టోటల్గా 6 సెంటీమీటర్స్ సిపి అనేది. అలాగే ఇక్కడ మనం ఈ సిని ఇక్కడ ఉన్న ఏని గనక జాయిన్ చేస్తే రఫ్గా ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని మనకు తెలుసు. దాని ద్వారానే మనం యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇదేమో సిపి అనేది అక్కడ హైపోటెన్యూస్ కాబట్టి ఇది మొత్తం 6 సెంటీమీటర్స్, ఇది మాత్రం 4 సెంటీమీటర్స్ అని మనకు తెలుసు. సో ఇక్కడ ఈ పిఏ ఎంత ఉంటుంది అనేది మనం మెజర్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పిఏ మెజర్మెంట్ మీరు చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా మీరు స్కేల్తో కనుక కొలిస్తే కరెక్ట్ ఫార్మేట్లో, అంటే మిల్లీమీటర్స్కి కరెక్ట్గా ఈక్వల్గా రాకుండా కొంచెం మిడిల్లో వస్తూ ఉంటుంది. సో అది సుమారుగా ఎంత ఉందో మీరు ఇప్పుడు ఒకసారి కొలిచి చూసినట్లయితే తెలుస్తుంది. సో ఈ కన్స్ట్రక్షన్ యాక్చువల్గా ఇదే మెజర్మెంట్స్తో చేసిన వాళ్ళకి మీరు పిఏ అబ్జర్వ్ చేస్తే మన స్కేల్ మీద సుమారుగా అది 4.5 సెంటీమీటర్స్కి నియరెస్ట్గా గమనించవచ్చు. అంటే ఇది ఓన్లీ అప్రాక్సిమేట్ వాల్యూ, నేను ఇక్కడ చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా 4.5 అనేది రాదు మీకు, 4.4కి అలాగే 4.5కి మిడిల్లో వస్తుంది ఈ వాల్యూ. అంటే మనకి స్కేల్ మీద చూసినట్లయితే 4.4 కంటే కొంత దాటి 4.5కి దగ్గరగా మాత్రమే ఇది వస్తుంది. సరే ఇలా వస్తుంది, మరి ఇది యాక్చువల్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత రావాలి, సరిపోయిందా అని వెరిఫై చేయమన్నాడు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇందులోనే మళ్ళీ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్లో భాగంగా ఇక్కడ చూసినట్లయితే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి దీన్ని వెరిఫై చేస్తాం. కాబట్టి సిఏపి అనేటువంటి ట్రయాంగిల్లో, ఇన్ ట్రయాంగిల్ సిఏపి మనం తీసుకున్నట్లయితే అక్కడ ఏ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ 90 degrees అని మనకు తెలుసు, బికాస్ ద రేడియస్ అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ అని మనకు తెలుసు. సో ఇక్కడ ఇది 90 degrees ఉండటం కోసమే ఇది సెమీ సర్కిల్గా తీసుకున్నాం. మరి ఇది 90 degrees కాబట్టి యాజ్ పర్ పైథాగరస్ థీరం, సో బై పైథాగరస్ థీరం దీని ద్వారానే మనం వెరిఫై చేయగలం. పైథాగరస్ థీరంని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ ఏ రిలేషన్ మనం రాయొచ్చు, 90 degrees ఉంది కాబట్టి దానికి ఎదురుగా ఉన్నది హైపోటెన్యూస్, అంటే సిపి అనేది హైపోటెన్యూస్ అవ్వాలి, సిఏఏపీలు రిమైనింగ్ 2 sides అవ్వాలి. సో ఇక్కడ సిఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు సిపి స్క్వేర్. ఈ పటం ప్రకారం సిపి అనేది హైపోటెన్యూస్ కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్, ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. సిఏ వాల్యూ ఎంత, లోపల ఉన్న సర్కిల్ రేడియస్ కాబట్టి సిఏ అంటే 4, సో 4 స్క్వేర్. పిఏ మనకు తెలీదు, దానికోసం మనం కనుక్కుంటున్నాం. సిపి అంటే 6 సెంటీమీటర్స్ కాబట్టి ఈ రేడియస్ ఇది 6. సో దీన్ని ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తే ఆల్రెడీ 4 స్క్వేర్ అంటే 16, పిఏ స్క్వేర్ తెలియదు, ఇజ్ ఈక్వల్ టు 36. సో పిఏ స్క్వేర్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే 36 మైనస్ 16 వస్తుంది, ఇట్ ఈస్ 20. దీన్ని ఇటు షిఫ్ట్ చేస్తే పిఏ స్క్వేర్ వాల్యూ 20 అయితే ఈ పిఏ యొక్క లెంత్ ఎంత ఉండాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఉండాలి. మరి ఇది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలిసిందే, ఎగ్జాక్ట్గా దీనికి రూట్ ఉండదు. అయినప్పటికీ ఒకవేళ మనం ఈ క్యాలిక్యులేషన్ మెథడ్ ద్వారా 20కి రూట్ని కనుక్కోవడానికి మనం ఇలా డాట్ మెథడ్లో ఇలా ప్రయత్నించినప్పటికీ సుమారుగా ఎంత వస్తుందో చూడండి. మనకి ఫస్ట్ 4 4s are
16 వరకు మాత్రమే మనకి ఉంటుంది. 5 5 దాటిపోతుంది కాబట్టి ఇక్కడ 16 వేస్తాం, 4 దించుకున్నాం. ఇక్కడ డెసిమల్ ఎందువల్లంటే ఇక్కడ డెసిమల్ పార్ట్ దాటినట్టు కాబట్టి దీన్ని డబల్ చేస్తే ఇక్కడ మీకు 8 అనే నెంబర్ వస్తుంది. ఇక్కడ 2 జీరోస్ మనం దించుకోవాలని తెలిసిందే. ఇప్పుడు 8 పక్కన ఒక బాక్స్ రూపంలో పెట్టాం. అంటే ఎంత నెంబర్ వేయాలో ఇప్పుడు చూసుకోవాలి. 400 రావాలంటే ఇక్కడ 8 పక్కన ఏ నెంబర్ వేస్తే ఇక్కడ ఆ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 400 దాటకుండా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 5 టైమ్స్ అయితేనే 580 ఇస్తే 400 దాటిపోతుంది కాబట్టి 580 400, 5 వేస్తే ఇంకా ఎక్కువైపోతుంది కనుక మనకి 4 టైమ్స్ వరకు ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. 484 మనం చేసినట్లయితే 336 వచ్చింది చూడండి. 4 4s are 16, 4 8s are 32 ప్లస్ 1. సో 4 టైమ్స్ అయితే 336 వస్తుంది, 5 టైమ్స్ అయితే దాటిపోతుంది. సో దీన్ని మనం మైనస్ చేస్తాం మళ్ళీ 64. అగైన్ మళ్ళీ 2 జీరోలు దించుకుంటే అంటే ఇంకొక డిజిట్ వరకు చూసాం అనుకోండి. దీన్ని డబల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేది 88, మళ్ళీ ఒక బాక్స్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6400లో ఈ 800 అండ్ సంథింగ్ రావాలంటే అంటే ఉదాహరణకి 64లో మనం ఆ 8ని చూసినట్లుగానే ఉంటుంది కనుక 8 టైమ్స్ అయితే ఇది ఎక్కువైపోతుంది. బికాజ్ 800లే 6400 అయిపోతుంది కనుక ఇక్కడ కూడా మీకు నియర్లీ మనకి 7 టైమ్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి 7 7s are 49, 7 8s are 56 ప్లస్ 4 66 ఉంది. మనకి 7 8s are 56 ప్లస్ 6 62. సో టోటల్గా ఎంత వచ్చింది? సరే ఇక్కడ మనకి ఎంత మిగిలినప్పటికీ టోటల్గా ఒక 2 డిజిట్స్ చేస్తే 4.47 నియర్లీ వచ్చింది చూడండి. అంటే పిఏ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 4.47 సెంటీమీటర్స్ రావాలి. అందువల్ల ఇది ఎగ్జాక్ట్గా స్కేల్ పై మెజర్ చేయలేం కాబట్టి మీకు అందుకే చెప్పింది, మీరు నిజంగా ఈ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేసి చూసిన వాళ్ళకి 4.5కి దగ్గరగా అది కనిపిస్తుంది. కాబట్టి 4.47 అనేది మన అప్రాక్సిమేట్గా మనం చెప్పింది కరెక్ట్ అయింది కనుక హెన్స్ వెరిఫైడ్ అని మనం రాసుకోవచ్చు. అంటే మీకు ఈ కన్స్ట్రక్షన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో డీవియేషన్ లేకుండా చేసిన వాళ్ళకి ఈ లెంత్ కరెక్ట్గా వస్తుంది. 4.47 అనేది స్కేల్ పై మీరు గుర్తించలేకపోయినప్పటికీ 4.5కి దగ్గరగా వస్తుంది. 4.5కి మీట్ అవ్వకుండా కొంచెం యువతలు ఆగిపోతుంది కాబట్టి పైథాగరస్ థియరం ప్రకారం కూడా మనం చేసింది కరెక్ట్ అని వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 7లో కూడా ఒక కన్స్ట్రక్షన్. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్లో ఇచ్చిన ఇంకొక చిన్న మనకి చేంజ్ ఏమిటంటే డ్రా ఏ సర్కిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ బ్యాంగిల్ అన్నాడు. అంటే జనరల్గా సర్కిల్ కంపాస్తో గీస్తాం. కంపాస్తో గీసినప్పుడు మనకి సెంటర్ తెలుసు. ఇక్కడ ఈ బ్యాంగిల్తో గీయమండలంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బ్యాంగిల్ అని కాదు, ఎనీ రౌండ్ షేప్ తీసుకుని సర్కిల్ గీయడంలో అక్కడ సెంటర్ తెలియకుండానే సర్కిల్ గీస్తాం. చూడండి ఒక సర్కిల్ గీయాలి, బట్ దాని సెంటర్ అన్నౌన్గా ఉంది అని దీని అర్థం అనమాట. టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. మళ్ళీ ఆ సర్కిల్కి అవుట్ సైడ్ ఒక పాయింట్ తీసుకోవాలి. కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ ద టాంజెంట్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ద సర్కిల్, మెజర్ దెమ్, రైట్ కన్క్లూజన్. మళ్ళీ సేమ్ ఒక సర్కిల్ గీయడం. మనం ఒకసారి రఫ్ స్కెచ్ ఉంటే ముందు రఫ్ స్కెచ్లో ఒక సర్కిల్ గీయమన్నాడు, బట్ ఇక్కడ సెంటర్ తెలియదు. అది ఇక్కడ హెల్ప్ ఆఫ్ ఎ బ్యాంగిల్ అన్నాడు కాబట్టి మీరు కూడా ఏంటంటే మనం దేంతో గీసినా ఒకవేళ ఎగ్జామ్లో అడిగినప్పుడు అక్కడ బ్యాంగిల్ అనే కాదు మనం కంపాస్తో గీచిన సెంటర్ని ఐడెంటిఫై చేయకుండా ఉంటాం ముందుగా. సో సెంటర్ తెలియని ఒక సర్కిల్కి ఎలా మనం సెంటర్ కనుక్కోవచ్చో ఇంతకు ముందే మనకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో దాని హెల్ప్తో అంటే మీకు 9.1 ఎక్సైజ్కి ముందున్న ప్రాపర్టీస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఇక్కడ చేస్తాం. ఇక్కడ ఒక అవుట్ సైడ్ పాయింట్ తీసుకుని మళ్ళీ దాని నుంచి 2 టాంజెంట్స్ గీయాలి కాబట్టి అక్కడి నుంచి ప్రాసెస్ సేమ్. ముందు సెంటర్ కనుక్కోవడం కోసం మనం చేసే పని ఏంటనేది మాత్రమే ఈ రఫ్ స్కెచ్లో మనం నేర్చుకుంటాం. సెంటర్ కనుక్కోవాలంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఈజీగా ఏంటంటే మనకి ఏవైనా 2 కార్డ్స్ అనేవి తీసుకుంటాం నాన్ ప్యారలల్గా ఉండేది. సపోజ్ ఒక కార్డ్ ఈ విధంగా ఉందనుకోండి, ఏదైనా ఏబి అనుకుంటే ఇదే ఏ నుంచి ప్యారలల్గా కాకుండా 2 మీట్ అయ్యేలా తీసుకుంటాం కనుక ఇదే ఏ నుంచి మరొక కార్డ్ ఈ విధంగా ఏసీ ఈ రూపంలో తీసుకుంటాం. ఏబి ఏసీ కార్డ్స్ అనుకుంటాం. అంటే 2 నాన్ ప్యారలల్ కార్డ్స్ ఎందుకు తీసుకుంటామంటే ఎవ్రీ కార్డ్కి కూడా పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మనం గీస్తే అది సెంటర్ ద్వారా పోతుంది అనేది సర్కిల్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రాపర్టీ. The perpendicular bisector of any chord passes through the center of the circle. ఇది ఒక జనరల్ ప్రాపర్టీ. కాబట్టి ఇప్పుడు మనం ఏబికి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీసినట్లయితే అంటే దీనికి ఈ విధంగా సగం కంటే ఎక్కువ తీసుకుని ఈ విధంగా మనం వాటిని ఆర్క్స్ని జాయిన్ చేసి గీసినట్లయితే ఈ విధంగా ఒక బైసెక్టార్ వస్తుంది. సేమ్ ఏసీ కార్డ్కి గీచినా కూడా అలాంటి బైసెక్టార్ ఒకటి వస్తుంది. అయితే అది ఈ విధంగా ఇలా అడ్డంగా వస్తుంది కదా. ఈ రెండు ఎక్కడైతే మీట్ అయ్యాయో ఈ పెర్పెండిక్యులర్ బైసెక్టార్స్ రెండు ఎక్కడైతే మీట్ అయ్యాయో దాన్నే మనం సెంటర్గా గుర్తించవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ మనం ఎక్స్ట్రా చేయాల్సిన పార్ట్ ఇది. డ్రా ఎనీ 2 నాన్ ప్యారలల్ కార్డ్స్ అంటాం. 2 నాన్ ప్యారలల్ కార్డ్స్ తీసుకుని, ఎందుకంటే ప్యారలల్ కార్డ్స్ అయితే ఒకే బైసెక్టార్ ఉంటుంది రెండింటికి. అలా కాకుండా నాన్ ప్యారలల్ కార్డ్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు.
అవి ఒకే పాయింట్ ని తీసుకుంటే ఇంకా బెటర్, మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏబిఏసి తీసుకున్నాం, రెండింటికి ఏం డ్రా చేసాం, పెర్పెండిక్యులర్ బైసెక్టార్స్. అప్పుడు ఇక్కడ ఓ అనేది ఫామ్ అయింది, అదే సెంటర్. ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్టే, పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ తీసుకోమన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఓ నుంచి అలా అవుట్ సైడ్ ఏదో ఒక పాయింట్, ఒక పి అనే దాన్ని తీసుకుంటాం. కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే మళ్ళీ ఏం చేయాలి, మనం ఓపీకి కూడా పెర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. సో అది ఇలా ఏదో ఇలా మిడిల్ నుంచి వెళ్తుంది, అది ఎక్కడైతే వెళ్ళిందో ఆ ప్లేస్ ని మనం ఎం గా ఐడెంటిఫై చేస్తాం, ఓపీని మీట్ అయిన ప్లేస్ ని. ఇప్పుడు ఎం సెంటర్ గా తీసుకుని ఎంఓ ఎంపీ రేడియస్ గా తీసుకుని మరొక సర్కిల్ అంటే ఈ విధంగా ఎంని ఓని పిని మీట్ అయ్యేలాగా మరొక సర్కిల్ ఈ విధంగా గీయగలిగితే, సో ఇది రఫ్ స్కెచ్ కాబట్టి మీకు జస్ట్ షేప్ చూపిస్తున్నాను. ఈ రెండు సర్కిల్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ ప్లేస్ ని మనం ఐడెంటిఫై చేస్తే, సపోజ్ ఒకటి క్యూ ఒకటి ఆర్ అనుకోండి, ఇక్కడ ఏబి వాడేస్తాం కాబట్టి ఇప్పుడు క్యూని పిని జాయిన్ చేస్తే ఒక టాంజెంట్ వస్తుంది, ఆర్ని పిని జాయిన్ చేస్తే మరొక టాంజెంట్ వస్తుంది. సో ఇది రఫ్ స్కెచ్ గా మనం చేసే ప్రాసెస్ ఏంటనేది చూపించడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ స్కెచ్ లో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లోకి వెళ్దాం. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అనేది ఆలోచించుకోండి. ఒక సర్కిల్ ని గీయాలి, అది కూడా హెల్ప్ ఆఫ్ ఏ బ్యాంగిల్ అన్నాడు. సో నిజంగానే ఒక సర్కిల్ తీసుకుంటాం, ఒక హెల్ప్ ఆఫ్ ఏ బ్యాంగిల్ అనే మనం కూడా రాసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ సేమ్, డ్రా ఏ సర్కిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బ్యాంగిల్. అక్కడ ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఇలా సెంటర్ ని ఇక్కడ మనం మెన్షన్ చేయకుండా సెంటర్ తెలియని ఒక సర్కిల్ ని గీచాం. సెంటర్ సుమారుగా మనం ఏదో ఊహించడం తప్ప ఎగ్జాక్ట్గా మనం సెంటర్ ముందే తీసుకోకూడదు ఇలా హెల్ప్ ఆఫ్ ఏ బ్యాంగిల్ అన్నప్పుడు. సో ముందుగా ఒక సర్కిల్ ని డ్రా చేస్తాం, ఇది ఫస్ట్ స్టెప్. మరి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ అన్నాడు. దానికంటే ముందు ఇక్కడ సెంటర్ తెలియకుండా మనం ఆ పాయింట్ ని జాయిన్ చేయలేం కాబట్టి సెంటర్ కనుక్కోవడం కోసం ఒక రెండు కార్డ్స్ ని ఇందులో తీసుకుంటాం, టూ నాన్ ప్యారలల్ కార్డ్స్. సో మనం ఇంతకుముందు అనుకున్నట్లే సపోజ్ ఏబి ఏసీ ఈ విధంగా టూ నాన్ ప్యారలల్ కార్డ్స్ మనం డ్రా చేయాలి. నెక్స్ట్ స్టెప్ అది రాద్దాం. సో చూడండి ఇక్కడ మనం రెండు తీసుకున్నాం, ఏబి ఒక కార్డ్, ఏసీ ఒక కార్డ్. డ్రా ఎనీ టూ నాన్ ప్యారలల్ కార్డ్స్ ఏబి ఏసీ ఇన్ ద గివెన్ సర్కిల్. ఇచ్చిన సర్కిల్లో ఇలా రెండు నాన్ ప్యారలల్ కార్డ్స్ తీసుకున్నాం అనే విషయం రాస్తాం. నెక్స్ట్ ఈ రెండు కార్డ్స్ కి కూడా ఏం చేయాలి, పెర్పెండిక్యులర్ బైసెక్టార్స్ డ్రా చేయాలి. అవి ఎక్కడ మీట్ అయ్యాయో ఆ ప్లేస్ నే మనం సెంటర్ ఓగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. సో ఇలా ఏబిలో హాఫ్ కంటే ఎక్కువ తీసుకుంటూ ఏ నుంచి బి నుంచి రెండు ఆర్క్స్ రెండు వైపులా, అలాగే ఏసీలో హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ తీసుకుంటూ ఏ నుంచి సి నుంచి ఇటువైపు రెండు ఆర్క్స్ గీస్తే ఇలా ఒక బైసెక్టార్ వస్తుంది, ఇలా ఒక బైసెక్టార్ నిలువుగా వస్తుంది. సో ఈ రెండు మీట్ అయ్యే ప్లేస్ ఓ. అదే విషయం మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ గా రాస్తూ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం చూడండి. సో ఈ విధంగా పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయడం ద్వారా వచ్చినటువంటివి ఇలా ఓ దగ్గర మీట్ అవుతాయి. సో డ్రా ద పెర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ. లెట్ దీస్ బైసెక్టార్స్ మీట్ అట్ ఓ. వీటిని కలిసే వరకు మనం ఎక్స్టెండ్ చేయాలి. కలిసిన చోట మనం ఓ అనే నేమ్ ఇచ్చాం, విచ్ డినోట్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఓ అనేది ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ గా మనం ట్రీట్ చేయొచ్చు అని అర్థమవుతుంది. ఇక ఇది సెంటర్ గా ట్రీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వరకే ఏబిఎస్సితో పని, సెంటర్ మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఆ పాయింట్ ని ఏదైనా పి అనే పాయింట్ మనం నెక్స్ట్ స్టెప్ లో మనం తీసుకోవచ్చు. సో ఇదిగో పి అనే పాయింట్ ని జాయిన్ చేస్తాం. ఇక్కడ ఎంత డిస్టెన్స్ తో ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం వచ్చినంత డిస్టెన్స్ ఇక్కడ తీసుకోవచ్చు. టేక్ ఏ పాయింట్ పి అవుట్ సైడ్ ద సర్కిల్ అండ్ జాయిన్ ఓ కామా పి. ఈ సెంటర్ గా వచ్చిన ఓని ఆ పిని జాయిన్ చేసాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇంతకు ముందు లాగానే మనం దీనికి ఓ పి గుండా టాంజెంట్స్ రావాలంటే ఓపీలోంచి వెళ్ళే సర్కిల్ మనకు కావాలి. అందుకోసం ఓపీ యొక్క పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మళ్ళీ డ్రా చేస్తాం. అది ఎక్కడైతే ఓపీని బైసెక్ట్ అయిందో దాన్ని ఎం అనే ప్లేస్ గా మనం సూచిస్తాం. సో చూడండి ఇదిగో ఓపీకి మిడిల్ ప్లేస్ లో వెళ్ళేలాగా పెర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేస్తే అది ఎం దగ్గర మీట్ అయింది. సో డ్రా ద పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ఓపీ విచ్ బైసెక్ట్స్ ఇట్ అట్ ఎం. ఎం అనే ప్లేస్ లో దాన్ని బైసెక్ట్ అయ్యే విధంగా మనం గీసుకున్నాం. ఇప్పుడు ఎంని సెంటర్ గా తీసుకుంటూ ఓని పీని టచ్ అయ్యే విధంగా ఒక సెమీ సర్కిల్ ఫామ్ అయ్యే విధంగా, అంటే టేకింగ్ ఎం యాజ్ సెంటర్ and MO is equal to MP as radius, draw another circle to meet the given circle at 2 points. ఆ 2 points ని ఆల్రెడీ ఇక్కడ ఉన్న నేమ్స్ కాకుండా QR అనే నేమ్స్ మనం ఇవ్వచ్చు, అదే ఇక్కడ రాస్తున్నాం. సో ఇప్పుడు ఇంకొక సర్కిల్ ఇలా ఈ రెండిట్లోంచి వెళ్ళేలా గీస్తాం. సో చూడండి ఇదిగో ఓని పీని టచ్ అవుతూ ఎం సెంటర్ గా ఒక సర్కిల్ గీసినట్లయితే ఆల్రెడీ ఉన్న సర్కిల్ ని రెండు ప్లేసుల్లో టచ్ అయింది, QR అని నేమ్స్ ఇచ్చాం. అదే విషయం ఇక్కడ రాస్తాం. టేకింగ్ ఎం యాజ్ సెంటర్ అండ్ ఎంసీ ఈక్వల్ టు ఎంపీ యాజ్ రేడియస్. ఎంసీ సారీ ఇక్కడ దీన్ని ఎంఓగా మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఓ తీసుకున్నాం కాబట్టి ఎంఓ ఇస్ ఈక్వల్ టు ఎంపీ యాజ్ రేడియస్. డ్రా అనదర్ సర్కిల్ టు మీట్ ద గివెన్ సర్కిల్ అట్ క్యూ కామా ఆర్. ఇప్పుడు క్యూఆర్ల వద్ద మీట్ అయ్యేలాగా మనం గీచాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పీని క్యూతోను ఆర్తోను జాయిన్ చేసినట్లయితే ఆల్రెడీ మనకు కావాల్సినటువంటి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మనకు వస్తాయి. అదే విషయం నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో పీక్యూ పిఆర్.
సో ఈ విధంగా మనం ఈ రెండింటిని కూడా జాయిన్ చేసాం. సో ఈ రెండు జాయిన్ చేసినప్పుడు PQ, PR మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ అవుతాయి. అయితే మెజర్ దెమ్ అండ్ రైట్ కన్క్లూజన్ అన్నాడు. ఇక్కడ కూడా ఒక మెజర్మెంట్ చేయాలి. అయితే ఇక్కడ ఎంత మెజర్మెంట్ ఉండాలి అనేది మనం చెప్పలేము. కారణం ఏంటి, ఇది మీ ఇష్టం వచ్చినంత మెజర్మెంట్ ఉండొచ్చు. అంటే మీరు తీసుకున్న డిస్టెన్స్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాడు ఇవ్వడమే హెల్ప్ ఆఫ్ ఎ బ్యాంగిల్ ఎలా ఇచ్చాడు తప్ప మెజర్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి PQ ఎంత మెజర్మెంట్ ఇవ్వాలో మీరు కొలతల ద్వారా మీరు నిర్ధారించుకోవాలి. ఫైనల్ కన్క్లూజన్ మాత్రం మనం ఒక ట్రై చేయండి. ఇక్కడ P నుంచి మనం డ్రా చేసిన ఈ రెండు ట్యాంజెంట్స్ లెంత్స్ అయితే ఒకేలా వస్తాయి. అంటే PQ ఎంత లెంత్ ఉంటుందో PR లెంత్ కూడా సేమ్ అనేది మాత్రం మనం కన్క్లూజన్ రూపంలో మనం చెప్పొచ్చు ఫైనల్ గా. సో కన్క్లూజన్ ఇక్కడ రాసాం చూడండి. ద లెంత్స్ ఆఫ్ టూ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనే పాయింట్ మాత్రం మనం మెన్షన్ చేయొచ్చు. ద లెంత్స్ ఆఫ్ టూ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇది మనకు 7th ప్రాబ్లం ద్వారా మళ్ళీ మనం కంక్లూడ్ చేయాల్సిన విషయం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం 8 చూద్దాం. సో 8th ప్రాబ్లం ఆల్రెడీ ఒక పిక్చర్ ఇచ్చి డయాగ్రామ్ ఇచ్చి ఇది కన్స్ట్రక్షన్ కాకుండా ఈ పిక్చర్ చూస్తూ మనం ఒక చిన్న ప్రూఫ్ లాంటివి చేయాలి. అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ABC, ఏ సర్కిల్ విత్ ఏ సైడ్ AB యాజ్ డయామీటర్ ఈస్ డ్రాన్ టు ఇంటర్సెక్ట్ ద హైపోటెన్యూస్ AC ఇన్ P. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, దాని యొక్క సెంటర్ ఓగా తీసుకున్నాం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందని ప్రాబ్లంలోనే ఇచ్చారు చూడండి. ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది కూడా AB ఎలా ఉంది, డయామీటర్ అంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్తుంది AB. అది ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా హైపోటెన్యూస్ AC ఇన్ P అన్నాడు. అంటే AC అనేటువంటి హైపోటెన్యూస్ ఏదైతే ఉందో దాన్ని P వద్ద ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా మనకు ఒక ట్యాంజెంట్ గీయబడింది. ఒక ట్యాంజెంట్ అనేది గీయబడింది. ప్రూవ్ దట్ ద ట్యాంజెంట్ టు ద సర్కిల్ అట్ P, ఈ P వద్ద ఉన్నటువంటి ఈ ట్యాంజెంట్ అనేది బైసెక్ట్స్ ద సైడ్ BC అని మనం ప్రూవ్ చేయాలి. ఈ BCని ఇది కరెక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ట్యాంజెంట్ పదం మిస్ అయింది. ఆ ట్యాంజెంట్ అనేటువంటి ఈ లైను PQగా ఉన్న లైను BCని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే BCకి ఎగ్జాక్ట్గా ఇది మిడిల్ పాయింట్ అవుతుందని మనం చెప్పాలి. సో దీనికి ఒకసారి మనం ఇది కూడా ఒక ప్రూఫ్ వేలో మనం చేసినట్లయితే థియరం వేలో మనం గివెన్ RTP ఈ విధంగా తీసుకుంటాం కనుక గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి తీసుకుందాం ప్రాబ్లం నుంచి. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ముందు మనకి అక్కడ పటం నుంచి కనపడే విషయాలు ఏమిటి ముందుగా మనం తీసుకున్నది రాస్తుంది. O ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. అలాగే మనకి AB ఈజ్ ద డయామీటర్. ఎందువల్లంటే ఆ సెంటర్లోంచి వెళ్ళిన కార్డ్ కాబట్టి అది దాన్ని డయామీటర్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా రైట్ ట్రయాంగిల్ ABC అని చెప్పి అన్నాడు. సో ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఎక్కడ రైట్ యాంగిల్ ఉందనేది కూడా మనకి ఇచ్చినట్లే. దేనివల్ల ఇదిగో ఇక్కడ ట్యాంజెంట్ ఉంది మళ్ళీ, అంటే B వద్ద రైట్ యాంగిల్ ఫామ్ అయింది. సో యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని కూడా ఇచ్చాడు. అందువల్లే మీకు ఇది 90 degrees కాబట్టే ఏసీని హైపోటెన్యూస్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఒక ట్యాంజెంట్ అనేది P వద్ద గీయబడింది, అది BCని Q వద్ద ఇక్కడ టచ్ అవుతుంది. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. సో ఇందులోనే గివెన్లో ఇంకా రాయాల్సిన మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ ట్యాంజెంట్ ఈజ్ డ్రాన్ అంటే ఒక ట్యాంజెంట్ గీయబడింది ఎక్కడి నుంచి, అట్ P అంటే P అనే పాయింట్ వద్ద. P అనే పాయింట్ వద్ద సర్కిల్ని గీసినటువంటి ట్యాంజెంట్ ఏసీని మనకు P వద్ద మీట్ అవుతుంది. సో ఇది BCని కూడా Q వద్ద మీట్ అవుతుంది. సో ఏ ట్యాంజెంట్ ఈజ్ డ్రాన్ అట్ P మీట్స్ BC అట్ Q వద్ద కూడా ఇది మీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ Q వద్ద మీట్ అయ్యేది కరెక్ట్గా బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే BQ QC సమానం అనే విషయాన్ని మనం ప్రూవ్ చేయాలి. సో రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్ అంటే మనకి క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చింది ఇదే, ఈ ట్యాంజెంట్ టు ద సర్కిల్ అట్ P బైసెక్ట్స్ ద సైడ్ BC అని చెప్పి అంటున్నాం అనమాట. అంటే ఇక్కడ ఇది ట్యాంజెంట్ అనేది ఆల్రెడీ ఎలా వచ్చిందంటే ఏసీ హైపోటెన్యూస్ గీచినప్పుడు సర్కిల్ని ఎక్కడ టచ్ అవుతుందో అది P అనుకున్నాం. ఆ P వద్ద గీచిన ట్యాంజెంట్ ఈ మొత్తం BCని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయడం. అంటే బైసెక్ట్ అంటే సగం సగం కాబట్టి BQ ఈక్వల్ టు QC అనే విషయాన్ని మనం ప్రూవ్ చేయాలి. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, BQ ఈజ్ ఈక్వల్ టు QC. సో ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్ళినట్లయితే దేన్ని బేస్ చేసుకుని ప్రూఫ్ చేయొచ్చు అంటే ఈజీగా ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఒక జనరల్ రూల్ని ఫామ్ చేసుకుని ఇది మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఆల్రెడీ థియరం ద్వారా నేర్చుకున్నాం, లెంత్స్ ఆఫ్ టూ ట్యాంజెంట్స్. మనం ఎప్పుడైనా ఒక అవుటర్ పాయింట్ తీసుకున్నప్పుడు దాని నుంచి రెండు ట్యాంజెంట్స్ గీయగలం. లెంత్స్ ఆఫ్ టూ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఏదైనా ఒక బయట ఉన్నటువంటి పాయింట్ నుంచి, సర్కిల్కి బయట ఉన్నటువంటి పాయింట్ నుంచి రెండు ట్యాంజెంట్స్ కనుక మనం గీసినట్లయితే ఏది టు ఏ సర్కిల్, ఒక సర్కిల్కి రెండు ట్యాంజెంట్స్ గీస్తే
రెండిటి యొక్క లెంత్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒకసారి ఆ స్టేట్మెంట్ మొత్తం నేను రాస్తాను చూడండి. లెంత్స్ ఆఫ్ టూ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఏమున్నాయని మన డౌట్ వస్తే ఇక్కడ చూడండి, ఇందులో ఎక్స్టర్నల్ పాయింట్స్గా మనం తీసుకునేది రెండు ఉన్నాయి, క్యూ కానీ సి కానీ, రెండు ఎక్స్టర్నల్ పాయింట్స్. కాబట్టి ఇక్కడ సిపి అనేది ఇక్కడ ట్యాంజెంట్ కాదు కాబట్టి మనం సిని మనం తీసుకోలేము, కానీ క్యూ నుంచి రెండు ట్యాంజెంట్స్ కూడా గీయబడ్డాయి. సి నుంచి మాత్రం ఒక ట్యాంజెంటే ఉంది, క్యూ నుంచి రెండు ట్యాంజెంట్స్ ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక ట్యాంజెంటే, ఇటువైపు ఈ బిని మీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కనుక ఇది కూడా ఒక ట్యాంజెంటే. కాబట్టి మనం ఏమని రాయొచ్చు దీని ఆధారంగా, దేర్ ఫోర్ క్యూబి ఇజ్ ఈక్వల్ టు క్యూసి అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఎందువల్ల అవుట్ సైడ్ పాయింట్గా ఇక్కడ క్యూని మనం ప్రిఫర్ చేసాం. క్యూ నుంచి ఒక ట్యాంజెంట్ ఆల్రెడీ ఇక్కడ గీయబడి ఉంది. బి 90 డిగ్రీస్ అని లెక్కలో ప్రాబ్లంలో ఇచ్చాడు, మనకి హైపోటెన్యూస్ ఏసీ అని మెన్షన్ చేశారు కనుక 90 డిగ్రీస్ ఉన్న రేడియస్కి 90 డిగ్రీస్ చేస్తూ ఉన్న ఏ లైన్ సెగ్మెంట్ అయినా దానికి ట్యాంజెంట్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో క్యూబీ క్యూసీ సమానం అని మనకు అర్థమైంది. సో చూడండి ఇక్కడ క్యూబీ క్యూసీ మాత్రం క్యూబీ ఈక్వల్ టు క్యూపీగా మనం రాసుకోవాలి. ఒక చిన్న మిస్టేక్ ఇది, క్యూబీ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ. ఎందుకంటే ముందు మనం లెంత్స్ ఆఫ్ టూ ట్యాంజెంట్స్ అంటున్నాం కనుక క్యూ నుంచి బి ఎంత దూరంలో ఉందో క్యూ నుంచి పి అంతే దూరంలో వచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సింది క్యూబీ ఈక్వల్ టు క్యూసీ అని. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లోకి వచ్చినట్లయితే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఉన్న ఒక ఈ ట్రయాంగిల్ని తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ పిక్యూసి అనేటువంటి దాన్ని గమనించండి. ఈ పిక్యూసి ట్రయాంగిల్లో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం ఈ మార్కింగ్ దేన్ని సూచిస్తుంది, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని. అంటే సి దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ అయిందో పి దగ్గర అంతే యాంగిల్ ఫామ్ అయినట్లుగా మనకి ఇచ్చాడు. అంటే యాంగిల్ బి మనకి క్యూపిసి అనేటువంటి యాంగిల్ పిసిక్యూకి సమానం. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. చూడండి, క్యూపిసి అంటే పి దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ అయిందో పిసిక్యూ సి దగ్గర కూడా అంతే యాంగిల్ ఫామ్ అయింది. ఇది కూడా మనకి మార్కింగ్ పెట్టించారు కనుక గివెన్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది. మరి ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ ఈక్వల్, వాటి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయని మనకు తెలిసిందే. అంటే అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైనా సరే మనకి రెండు యాంగిల్స్ ఒక ట్రయాంగిల్లో ఈక్వల్ అని కనుక తెలిసినట్లయితే దెన్ దేర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఎప్పుడైనా ఏవైతే ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయో వాటికి ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి లెంత్స్ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి. ఇదంతా కూడా లోయర్ సెక్షన్స్లో మనం ట్రయాంగిల్స్ గురించి నేర్చుకునే కాన్సెప్ట్స్. మరి ఈ రెండు యాంగిల్స్ సమానమైనప్పుడు వాటి ఆపోజిట్ సైడ్, సికి ఆపోజిట్ ఉన్నటువంటి క్యూపీ ఎంత ఉందో పికి ఆపోజిట్ ఉన్నటువంటి క్యూసీ కూడా అంతే ఉండాలి. సో క్యూపీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చేస్తుంది ఇక్కడ, క్యూసీ అని వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు క్యూపీ క్యూసీ సైడ్స్ ఎలా సమానం అవుతున్నాయి, ఈ యాంగిల్కి ఆపోజిట్ క్యూపీ ఉంది, ఈ యాంగిల్కి ఆపోజిట్ క్యూసీ ఉంది. ఈ రెండు యాంగిల్స్ సమానం కాబట్టి ఈ రెండు సైడ్స్ కూడా సమానం. మరి ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏం తెలుస్తుంది, ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ రెండు టాంజెంట్స్ కాబట్టి క్యూపీ సమానం. సో ఈ రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనం చెప్పగలిగిన రిలేషన్ ఏమిటో ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ప్రూఫ్ ఇప్పటికే వచ్చినట్లు. ఎలా అంటే క్యూబీ ఈక్వల్ టు క్యూపీ సమానం, క్యూబీ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ, అగైన్ క్యూపీ ఈక్వల్ టు క్యూసీ. అంటే క్యూబీ అనేది ఫైనల్గా క్యూపీకి సమానం అయితే ఆ క్యూపీ క్యూసీకి సమానమైంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఏమని రాయొచ్చు, క్యూబీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీగా ఇప్పుడు మనం తీసుకోవచ్చు. సో క్యూ నుంచి బి ఎంత డిస్టెన్స్ ఉందో, ఎందుకంటే ఈ రెండు కూడా ఈ పీక్యూకి ఈక్వల్గా వచ్చాయి కాబట్టి క్యూబీ క్యూసీ కూడా సమానంగా ఉంటాయని అర్థం. సో అదే మనం ఆర్టీపీ ప్రూవ్ చేయాల్సింది, బీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూసీఏ కాబట్టి ఈ పి బైసెక్ట్స్ ద సైడ్ బీసీ అనేది కరెక్ట్. అంటే టాంజెంట్ అట్ పి బైసెక్ట్స్ ద సైడ్ బీసీ, అంటే క్యూ అనేది టోటల్గా బీసీకి మిడిల్ పాయింట్ అవుతుందని మనం ప్రూవ్ చేసాం. ఇది ఈ ప్రాబ్లం. ఇక ఇందులోని ఫైనల్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 9 అండ్ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం ఇది. ఇది కూడా మనం ఆల్రెడీ చేసిన మెథడే మళ్ళీ ఇవ్వడం జరిగింది. చూడండి, డ్రా ఏ టాంజెంట్ టు ఏ గివెన్ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఫ్రమ్ ఏ పాయింట్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్. సేమ్ కాన్సెప్ట్తో మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఒక సర్కిల్ని తీసుకోవాలి, ఇక్కడ కూడా మెజర్మెంట్స్ లేవు, ఓ సెంటర్గా తీసుకోవాలి, ఆర్ అనే పాయింట్ అవుట్ సైడ్ ఉండాలి. దాని నుంచి మనకి హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ద సర్కిల్ ఫ్రమ్ దట్ పాయింట్ కూడా అడిగాడు. అది ఆల్రెడీ 2 టాంజెంట్స్ అని మనకు తెలుసు. సో దీనికి కూడా ముందుగా మనం రఫ్ స్కెచ్ తీసుకుంటే ఇలాగే ఒక సర్కిల్ని డ్రా చేస్తాం, మెజర్మెంట్స్ ఏమీ లేవు, మన ఇష్టం వచ్చిన తీసుకోవచ్చు. బట్ సెంటర్ని ఓగా ట్రీట్ చేయాలి. ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ అన్నాడు కాబట్టి ఓ నుంచి కొంత డిస్టెన్స్లో ఎప్పట్లాగే మీకు ఆర్ అనేటువంటి సర్కిల్ని తీసుకోవాలి. ఈ ఓఆర్ లోంచి వెళ్ళేలాగా ఇంకో సర్కిల్ వచ్చినప్పుడు మాత్రమే మనం టాంజెంట్స్ గీయగలుగుతాం కాబట్టి కరెక్ట్గా ఈ ఓఆర్ని పెర్పెండిక్యులర్ బైసెక్టార్, మళ్ళీ ఎప్పట్లాగే ఈ మిడిల్ లోంచి వెళ్ళే విధంగా మనం పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీస్తాం. అది ఎక్కడ మీట్ అయిందో దాన్ని ఎం అనుకుంటాం. సో ఈ ఎం అనేది సెంటర్ని సూచిస్తుంది, కొత్త సర్కిల్ యొక్క సెంటర్ని. సో ఇది సెంటర్గా తీసుకుని మళ్ళీ ఈ ఓని ఆర్ని మీట్ అయ్యే విధంగా ఇలా మరో సర్కిల్ని మనం ఎప్పుడైతే ఇలా ఫామ్ చేసామో
ఈ రెండు సర్కిల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో వాటి ప్లేసులు, సపోజ్ ఒకటి మళ్ళీ పి అనో ఒకటి క్యూ ఈ విధంగా, లేదా ఏబి అని మన ఇష్టం వచ్చిన లెటర్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఆర్ని ఏతోను, అదేవిధంగా ఆర్ని ఇలా బితోను కనుక జాయిన్ చేస్తే ఈ వచ్చేవి పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్ అవుతాయి. సో అలా ఎన్ని ట్యాంజెంట్స్ గీయగలమంటే 2 గీయగలం అర్థం. ఎందుకంటే ఈ రెండు సర్కిల్స్ రెండు చోట్ల కట్ చేసుకుంటాయి కాబట్టి మనం 2 ట్యాంజెంట్స్ గీయగలమని చెప్పగలం అనమాట. ఎందువల్లంటే ఇక్కడ ఇది సెమీ సర్కిల్ గా ఉన్న పార్ట్ లోనే మనకి రైట్ యాంగిల్ ఫ్రేమ్ అవుతుంది కనుక ఇక్కడ ఓఏఆర్ కానీ ఓబిఆర్ కానీ 90 డిగ్రీస్ అని చెప్పొచ్చు. మరి 90 డిగ్రీస్ యాంగిల్ రేడియస్ తో ఉంది అంటేనే అది అక్కడ ట్యాంజెంట్ అని తెలుస్తుంది. కాబట్టి 2 ట్యాంజెంట్స్ మనం గీయగలం. సో ఇప్పుడు ఇదే మనం మెయిన్ స్టెప్స్ గా మనం చేద్దాం. సో స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ రాయటం జరిగింది చూడండి. డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఇది ఎందుకంటే మనకి క్వశ్చన్ లో ఇచ్చింది ఫస్ట్ అదే, సెంటర్ ఓగా తీసుకోవాలి. సో ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసాం. ఈ సెంటర్ కి ఓ అనేటువంటి నేమ్ మనం ఇస్తాం. నెక్స్ట్ ఒక పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని కానీ టేక్ ఏ పాయింట్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని మనం నెక్స్ట్ రాసుకోవచ్చు. అండ్ ఆ రెండింటిని జాయిన్ కూడా చేస్తాం. సో చూడండి, ఓ నుంచి కొంత డిస్టెన్స్ లో ఆర్ ని తీసుకున్నాం. టేక్ ఏ పాయింట్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ అండ్ జాయిన్ ఓ కమా ఆర్. ఓఆర్ ని జాయిన్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఓఆర్ కి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. దాని మిడిల్ లోంచి వెళ్ళే విధంగా ఓఆర్ లో హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ తీసుకుంటూ ఓ నుంచి ఆర్ నుంచి 2 ఆర్క్స్ గీచి డ్రా చేయాలి. అది ఎక్కడ ఓఆర్ ని మీట్ అయిందో దాని ఎం అనే నేమ్ మనం ఇవ్వాలి. సో ఇలా పెర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేసాం. డ్రా ద పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ఓఆర్ విచ్ బైసెక్ట్స్ ఇట్ అట్ ఎం. ఎం అనే ప్లేస్ లో బైసెక్ట్ అయ్యే విధంగా ఇలా గీచాం. నెక్స్ట్ మనం చేయాల్సిన పని, ఇప్పటికే చాలా సార్లు మనం ఇదే వీడియోలో మనం ఈ మోడల్ చూసాం. ఎం ని సెంటర్ గా తీసుకుని టేకింగ్ ఎం యాజ్ సెంటర్, ఎంఓ ఇజ్ ఈక్వల్ టు ఎంఆర్ యాజ్ రేడియస్, డ్రా ఎనదర్ సర్కిల్ అంట. ఆ ఎనదర్ సర్కిల్ ఈ సర్కిల్ కలుస్తాయి కాబట్టి రెండు ప్లేసుల్లో ఆ రెండు ప్లేసులకి ఏమైనా నేమ్స్ మనం ఇస్తాం. అదే విషయం మనం నెక్స్ట్ రాస్తున్నాం చూడండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టచ్ అయ్యే విధంగా రాసు ఇంకో సర్కిల్ గీస్తే ఎం సెంటర్ అన్నమాట. ఈ సర్కిల్ కి ఎంఓ ఎంఆర్ రేడియస్. సో taking M as center and MO is equal to MR as radius, draw another circle to meet, అది కలిసేలా గీయాలి, to meet the given circle at A, B. ఇక్కడ నేను నేమ్స్ ఏబి అని ఇచ్చాను. ఇలా ఏ నేమ్స్ అయినా మనం ఇచ్చుకోవచ్చు ప్రాబ్లంలో లేనప్పుడు. సో ఈ ఏబిని మనం ఏం చేయాలి, ఆర్ తో జాయిన్ చేయాలి. అదే మనకి రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అవుతాయి. నెక్స్ట్ అది రాస్తాం. సో చూడండి, ఆర్ నుంచి ఏ ఆర్ నుంచి బి జాయిన్ చేసాం. జాయిన్ ఆర్ఏ అండ్ ఆర్బి విచ్ ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. సో ఇవే మనకి రిక్వైర్డ్ టాంజెంట్స్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఇంకో క్వశ్చన్ అడిగాడు, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ద సర్కిల్ ఫ్రమ్ దట్ పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి ఆర్ నుంచి ఎన్ని సర్కిల్స్ మనం డ్రా చేయగలిగాం, 2. ఈ 2 అనే విషయం కూడా ఎలా తెలుస్తుంది, మనకి ఈ సర్కిల్ మీట్ అయ్యేది మాక్సిమం 2 ప్లేసులు మాత్రమే. 2 ప్లేసులు మించి మీట్ అవడానికి ఉండదు కనుక మనం కూడా 2 టాంజెంట్స్ దీని నుంచి గీయగలం. అదే ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ కింద మనం రాస్తాం. సో వీ కెన్ డ్రా 2 టాంజెంట్స్ టు ద సర్కిల్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ పాయింట్. ఇక్కడ ఆర్ అనే కాదు, ఈ ఆర్ ప్లేస్ కాకుండా ఎక్కడ ఎక్స్టర్నల్ సర్కిల్ ని దాటి ఏ ప్లేస్ మనం తీసుకున్నా దాని నుంచి ఇదే విధంగా సెంటర్ ని కలుపుతూ ఉంటే ఇదే విధంగా మరొక సర్కిల్ ఫామ్ చేస్తే ఎప్పుడు కూడా 2 టాంజెంట్స్ మనకు వస్తాయి. సో ఇది ఎనీ ఎక్స్టర్నల్ పాయింట్ వర్తిస్తుందని మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి 9th ప్రాబ్లంతో పాటుగా టోటల్ ఎక్సర్సైజ్ 9.2 అనేది కంప్లీట్ అయింది. మరి రాబోయే వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాం. So in this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage of this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.